గుజరాత్లోని వడోదరా బ్రిడ్జ్ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు స్పాట్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వడోదరా జిల్లా పద్రా దగ్గర మహీసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. అకస్మాత్తుగా బ్రిడ్జ్ కూలిపోయి వాహనాలు నదిలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 ట్రక్కులు, 2 వ్యాన్లు సహా వాహనాలన్నీ నదిలో పడిపోయాయి. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 5గురిని కాపాడినట్లుగా రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. వడోదర, ఆనంద్ పట్టణాలను కలిపి ఈ వంతెన కూలడంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జ్ చాన్నాళ్లుగా శిథిలావస్థలో ఉంది. వంతెన పాతబట్టం, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతూ ఉండడం వల్ల బ్రిడ్జ్ కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గుజరాత్ వడోదరలో బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మృతులకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి 50,000 ప్రకటించారు. స్పాట్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వడోదర జిల్లా పద్రా దగ్గర మహీసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. అకస్మాత్తుగా బ్రిడ్జ్ కూలిపోవడంతో పైనుంచి వాహనాలన్నీ కూడా కింద పడిపోయాయి. దీంతో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 2 ట్రక్కులు సహా 2 వ్యాన్లతో సహా ఇంకా అనేక వాహనాలు కింద పడిపోయాయి. గాలంతైన వారి కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది.